ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారికి మంచి రోజుగా ఉంది. మీరు ముఖ్యంగా వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. నిలిచిపోయిన ఏదైనా పని ఈరోజు పూర్తి కావచ్చు. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీరు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఇప్పటికే ప్రారంభించిన ప్రణాళికలు ఇప్పుడు ఊపందుకోవచ్చు. పెట్టుబడి విషయంలో తప్పుడు ప్రచారాలకు గురి కాకుండా ఉండండి. మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పెద్దలు లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది. గ్రహస్థానాలు అద్భుతంగా కొనసాగుతాయి. ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశాలు లభిస్తాయి మరియు మీ పరిచయాల వలయం విస్తరిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ధార్మిక కార్యకలాపాలపై విశ్వాసం కూడా నిలిచి ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా మీ సొంత పనులతో బిజీగా ఉండండి, ఎందుకంటే ఇది మీ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు అమలు చేయడానికి ఇది మంచి సమయం. మీ వినియోగదారుల ఇష్టాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా మీరు మీ పని విధానాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. మీరు కొత్త సాంకేతికతను కూడా పరిగణించవచ్చు. కార్యాలయంలో మీ ఫైళ్లు మరియు పత్రాలను క్రమబద్ధంగా ఉంచండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అర్థం లేని ప్రేమ వ్యవహారాలపై మీ సమయాన్ని వృధా చేయకండి. వాతావరణానికి అనుగుణంగా మీ దినచర్య మరియు ఆహారాన్ని సర్దుబాటు చేసుకోండి. తులారాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీరు ఒక ముఖ్యమైన చర్చలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అందులో మీరు గణనీయంగా పాలు పంచుకుంటారు. ఒక ఆత్మీయ స్నేహితుడు మీతో ఒక నిర్దిష్ట విషయం గురించి చర్చించవచ్చు. ఈరోజు మీరు చేసే ఏ పనైనా జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోయే అవకాశం ఉంది. ఈ రాశి కింద జన్మించిన విద్యార్థులు ఈరోజు తమ చదువులను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. వాహనం కొనాలని ఆలోచిస్తున్నవారు వేచి ఉండవలసి రావచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండి ముఖ్యమైన అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతారు. గతంలో ఉన్న కొన్ని ఆర్థిక ఒత్తిడిలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ మార్గాలు స్థిరంగా ఉండడం వల్ల భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టగలుగుతారు. ఖర్చుల విషయంలో సమతుల్యత పాటించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంతవరకు పరిష్కారమై ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఇంటి విషయాల్లో తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా కాలంగా కలవని ఆత్మీయులతో సమావేశమై సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు వైవాహిక జీవితంలో అనుకూల పరిస్థితులు నెలకొని మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా నిర్వహించుకోండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు మీ కుటుంబం గురించి కూడా మీకు ఆందోళన కలగవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఒక ప్రయాణంలో మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయాలని ఆలోచించవచ్చు. ఈరోజు మీకు కొత్త అవకాశాలు మార్గాలతో నిండి ఉంటుంది. మీ సామాజిక జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. పనిలో మీకు కొత్త ప్రాజెక్టులు లేదా ఆలోచనలు రావచ్చు. ఇవి మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తాయి. మీరు మానసికంగా సమతుల్యంగా ఉంటారు. ఇది ఆత్మవిశ్వాసం పెంచుకోవలసిన సమయం కాబట్టి మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకోసం కొంత సమయం కేటాయించుకుని మీ కోరికలను గురించి ఆలోచించండి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించండి. యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల మీరు మానసికంగా శారీరకంగా బాగుపడతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో కొంత బద్ధకం కారణంగా ఈరోజు బలహీనంగా ఉండవచ్చు. కార్యాలయంలో మీ పని కొంచెం నెమ్మదిగా సాగుతుంది. అయినప్పటికీ మీరు పనిలో అందరినీ సంతోషంగా ఉంచడానికి కృషి చేస్తారు. వ్యాపార దృక్కోణంలో ఒక ముఖ్యమైన వాణిజ్య చర్చలో లేదా ప్రధాన వ్యాపార సమావేశంలో పాల్గొనడానికి ఈరోజు మీకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. మీ చర్చల్లో మీ భాగస్వామ్యం చాలా బాగుంటుంది. ఇది భవిష్యత్ ఒప్పందాలకు ఫలవంతంగా ఉంటుంది. ఈరోజు మీరు త్యాగం, సహకారం మరియు పరోపకార స్ఫూర్తితో నిండి ఉంటారు. స్నేహితులతో మీ సంబంధాలు మునిపెన్నడూ లేనంత బలంగా మరియు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు ఒక ప్రియమైన స్నేహితుడు ఒక నిర్దిష్ట విషయం గురించి మీతో గంభీరమైన సంభాషణ చేయవచ్చు. బద్ధకం మరియు నీరసం కారణంగా మీరు కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. ఉదయం పూట తేలికపాటి నడక సాగించండి మరియు మీ ఆహారంలో ద్రవ పదార్థాలు చేర్చుకోండి.
ఈరోజు నీటిలో కొద్దిగా సుగంధ ద్రవ్యం వేసుకుని స్నానం చేసి అవసరమైన వారికి పంచదార, మిఠాయి లేదా ఆహారాన్ని దానం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు మీ వృత్తిలో విజయం సాధిస్తారు, కానీ మీ పనిపై దృష్టి పెట్టాలి. బద్ధకం వల్ల ఏ పని వాయిదా వేయవద్దు. బంధువులతో కలిసి పనిచేయవద్దు. మరియు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడైనా తొందరపడకండి. మీరు మీ వృత్తిలో విజయాన్ని సాధిస్తారు, కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు ఈరోజు తమ వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. మీరు మీ పనిపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బద్ధకం వల్ల ఏ ముఖ్యమైన పనులను ఆలస్యం చేయవద్దు. ఈరోజు దగ్గర బంధువులతో ఎలాంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మానుకోండి. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక మంచి ప్రణాళిక రూపొందించబడుతుంది. ఈరోజు మీ రోజు విజయం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఇది మీకు రోజంతా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ప్రజా జీవితానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీరు కొన్ని లాభాలు పొందుతారు. మీరు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు కొత్త బట్టలు మరియు ఆభరణాలు కొనుగోలు చేసి వాటిని ధరించే అవకాశం ఉంది. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉంటుంది. మీరు మంచి ఆహారాన్ని మరియు వైవాహిక ఆనందాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మరియు అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు ఇంట్లో సంతోషంగా మరియు ఆనందంగా గడుపుతారు. పని పట్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. పనిలో శుభవార్త వస్తుంది మరియు మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మహిళా స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ఇంటి పనుల వల్ల మీరు అలసటగా అనిపించవచ్చు. మీ ప్రవర్తన గురించి ఆత్మ పరిశీలన చేసుకోవడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యులతో గొడవపడడం మీరు మానుకోవాలి. సామాజిక కట్టుబాట్లు, క్రమశిక్షణ విషయాల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. విద్యార్థులు చదువులో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. మీకు అత్యంత అనువైన వృత్తిని ఎంచుకోవడానికి లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. తులారాశి వారికి తమ కుటుంబాలతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మీరు ఉల్లాసభరితమైన మరియు శృంగారభరితమైన మానసిక స్థితిలో ఉండవచ్చు. మీకు కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీరు ఒక కొత్త ప్రాజెక్టుపై పని చేయగలిగే అవకాశం కూడా ఉంది. ఒక తెలియని మూలం నుండి ప్రయోజనాలు చేకూరే గ్రహాలు మిమ్మల్ని అనుకూలంగా నిలుపుతున్నాయి. మీకు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. సృజనాత్మకత పనుల్లో నిమగ్నమవ్వడం ద్వారా మీరు కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీకు మంచి సమయం. మీ జీవిత భాగస్వామితో కూడా ఎటువంటి సమస్యలు లేవు. మీరు పూర్తిగా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మీరు మీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థపై దృష్టి పెట్టండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ విషయాలకు దూరంగా ఉండండి. ఈ విషయంలో వివాదాలకు దూరంగా ఉండడం మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. తులారాశి వారికి ప్రేమ పరిస్థితి బాగుంది. మీ భాగస్వామి మరియు ప్రియమైన వారు సంతోషంగా ఉన్నారు. మీరిద్దరు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు. మీ ప్రేమ జీవితంపై సమయాన్ని వృధా చేయకుండా మీ భాగస్వామిపై దృష్టి పెట్టాలి. మీరు ప్రేమికులైతే మీ ఇద్దరికి కాలం బాగానే గడుస్తుంది. మీరిద్దరు బాగా కలిసిపోతూ ఒకరి సాంగత్యం మరొకరు ఆస్వాదిస్తారు. ఈ సమయంలో ఎవరి మాటలను నమ్మవద్దు. ముందుగా మీరే స్వయంగా సరిచూసుకోండి. వృత్తిపరంగా చూస్తే ఈరోజు తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంది. మీరు ప్రభుత్వ యంత్రాంగం నుండి ప్రయోజనం పొందుతారు, కానీ వారితో ఎలాంటి విభేదాలకు దూరంగా ఉండండి. మీరు పనిచేసే చోట వ్యక్తిగత విషయాలను చర్చించడం మానుకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఆఫీస్కు సంబంధించిన విషయాలను చర్చించకూడదు. ఈ రెండింటిని వేరుగా ఉంచండి. కస్టమర్ పరిశోధనపై దృష్టి పెట్టండి, ఎందుకంటే ఇది మీ వ్యాపారంలో ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది. తులారాశి వారు ఈ సమయంలో ఎలాంటి పెద్ద ఆర్థిక సవాళ్లను ఊహించవద్దు. తులారాశి వారు ఒత్తిడికి లేదా ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించేలా చేసే భావాలకు దూరంగా ఉండండి. ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆరోగ్యం, వాతావరణానికి అనుగుణంగా మీ దినచర్యను, ఆహారాన్ని సర్దుబాటు చేసుకోండి. మెడకు సంబంధించిన సమస్యలు మీ దినచర్యకు అంతరాయం కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.